తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలు అత్యంత హుందాగా జరగాలని, కానీ కేసీఆర్ కారణంగా సభలో భాష మారిందన్నారు. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ డొక్క చీరుస్తా, తొక్కి పడేస్తా, అంతు చూస్తా అంటూ కొత్త భాషకు తెరలేపారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నెరవేర్చాలన్నారు. అటు రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నెల 20వ తేదీన వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇటు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా కడిగిపారేసిన పరిస్థితి కనిపిస్తున్నా. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ దీనిపై మనతో మాట్లాడడానికి, తాజా రాజకీయ సమీకరణాలు, బడ్జెట్ సమావేశాల మీద మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు. సార్, అన్ని రాష్ట్రాలకు ఏ రకనైతే కేటాయింపులు చేశామో, అది కమ్యూనిస్టు అధికారం ఉన్నటువంటి కేరళ కావచ్చు, డిఎంకే అధికారం ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, అన్ని రాష్ట్రాలకు కూడా సమన్యాయంగా కేంద్ర ప్రభుత్వము సబ్కే సాత్ సబ్కా వికాస్ పేరుతోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా అదే విధానాన్ని పాటించింది. కాబట్టి ఏ బడ్జెట్లో ఎవరికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి కేంద్రంలో లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు మేమైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాము తెలంగాణ రాష్ట్రానికి, అన్ని పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము, మోడీ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా సమర్థవంతంగా అమలు చేయాలి. అవకాశం ఉన్న దగ్గర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా చేయాలి. ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలకు 60% రాష్ట్రం పెట్టుకుంటే కొన్ని 40 ఇస్తుంది, కొన్ని కేంద్ర ప్రభుత్వం 60% పెట్టుకుంటే 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కూడా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. సో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ఏ విధంగా రూపకల్పన చేయబోతుంది అనుకుంటున్నారు? ఆ బడ్జెట్లో ఏ రంగాలు ప్రయత్నం ఇవ్వబోతుంది అనుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంది? నాకు పెద్ద డిమాండ్స్ ఏముండవు. ఒకటే డిమాండ్, నేను కోరేది ఒకటే, మీరు 2023లో ఏదైతే శాసనసభ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పేరుతోటి 420 420 సబ్ గ్యారంటీ పేరుతోటి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు చేయడం కోసం మీరు ప్రయత్నం చేయాలని నా కోరిక. సార్, ఫైనల్గా చెప్పండి, డీలిమిటేషన్కు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కిల్ చేయడమే ప్రధాన ఎజెండాగా మోడీ ప్రభుత్వం పెట్టుకుంది. దానిలో భాగంగా ఈ డీలిమిటేషన్ అంశానికి తెలియలేవారని టీఆర్ఎస్ పార్టీ, మిగతా వామపక్ష పార్టీ లాంటి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. ఇట్లా కిల్ చేస్తారండి. డీలిమిటేషన్కు ప్రాంతీయ పార్టీలకు సంబంధం ఏంది? డీలిమిటేషను కొత్తగా మేము తీసుకొచ్చినటువంటి చట్టం. అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిందో, ఏదైతే డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందో, వీళ్ళ హయాంలోనే గతంలో కూడా డీలిమిటేషన్ జరిగాయి. ఇప్పుడు కూడా రేపు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాసనసభ అలా పనితీరు అటు మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2014 తర్వాత కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎట్లా ఉంటుంది? శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు నేతల తీరు కావచ్చు, సభా వ్యవహారాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, సభను మరింత హుందాగా నిర్వహించే అవకాశం ఉంది, కానీ అట్లా నిర్వహించడం లేదు. సభలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు సభ మర్యాదలకు లోబడి మాట్లాడాలి. అది ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే వివిధ శాసనసభ్యులు కానీ, అది కూడా అక్కడ కనిపిస్తలేదు. ఎంతసేపు తొక్కుతాము, మరి ఎక్కిస్తాము, డొక్క చీలిస్తాము అనేటువంటి భాష శాసనసభలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు. గతంలో మీరు కూడా శాసనసభ రికార్డులు చూడండి, ఎవరు కూడా ఈ రకమైనటువంటి భాష లేదు. కాబట్టి శాసనసభ జరుగుతున్నటువంటి సమావేశాలే తగ్గిపోయాయి. గతంలో 60 రోజులు జరిగే సంవత్సరానికి ఇప్పుడు 20-25 రోజులు కూడా కష్టంగా జరుగుతూ ఉంది. కాబట్టి శాసనసభ సమావేశాలు హుందాగా జరగాలి. ఆ నేతలు కొంతమంది మీ పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా మీ నోటీసులు ఏమైనా ఉందా? ఉంటే వాటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నేను క్రాస్ చేయదలుచుకోలేదు, నేను పార్టీలో చర్చిస్తాను. రైట్ సార్, మొత్తానికి ఇది శాసనసభ సమావేశాలు అత్యంత హుందాగా జరగాలి. గతంలో 60 రోజులు జరిగినటువంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు 20 రోజులు జరగడమే మహా గొప్పగా మారింది. శాసనసభలో ప్రతి వర్గానికి అవకాశం ఇవ్వాలి. శాసనసభా వేదికగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు తెలియజేసేలా ఉండాలి, కానీ భాష అత్యంత జుగుప్సాకరంగా ఉండకూడదు. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఏ వర్గానికి తక్కువ చేసే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగినా భారతీయ జనతా పార్టీ పోరాడేందుకు సంసిద్ధం అవుతుంది. దాంతోపాటుగా డీలిమిటేషన్ పేరిట ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదనలో పసలేదంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కిషన్ రెడ్డి. కెమెరామెన్ రెడ్డితో రాజేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.